Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఖచ్చితంగా 100 కోట్ల పైన షేర్ కొట్టడం పక్కా రాసి పెట్టుకోండి. 100కి పైగా ఎంత రావచ్చనేది అప్పుడే చెప్పలేం కూడా. ప్రెజెంట్ తెలుగు స్టేట్స్ లో వెంకీ మేనియా నడుస్తుంది. టికెట్స్ దొరికితే చాలు అనే రేంజ్ కి రీచ్ అయింది ఈ ఫిల్మ్. లాస్ట్ ఇయర్ హనుమాన్ విషయంలో చూసాం, మళ్ళీ ఇప్పుడు ఈ మూవీ విషయంలో చూస్తున్నాం. అటు బ్లాక్ టికెట్లు దొరక్క, ఇటు థియేటర్ సరిపోక ఎక్స్ట్రాగా చైర్స్ అండ్ సోఫాస్ ని వేసి రన్ చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో మూవీ ర్యాంపేజ్ చూపిస్తుందో. క్రింజ్ అనే వాళ్ళు అదే మైండ్ సెట్ తో మూవీని హేట్ చేస్తూ సినిమాలు ఏం లేదని చెప్తున్నా కూడా రెగ్యులర్ గా మూవీకెళ్లే ఆడియన్స్ తో పాటు ఫెస్టివల్ కి మాత్రమే మూవీకెళ్లే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాని విరగబడి మరీ చూస్తున్నారు అండ్ ఎంజాయ్ చేస్తున్నారు కూడా. పెట్టిన 300కి న్యాయం జరిగిందనే ఫీల్ తో బయటకు వస్తుండడంతో మౌత్ టాక్ కూడా చాలా బాగా వెళ్ళింది. దెబ్బకి సీనియర్ హీరోస్ పరంగా ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఫాస్టెస్ట్ రికార్డ్స్ అని బ్రేక్ చేయడానికి రెడీ అయింది ఈ ఫిల్మ్. ఒక చిరు తప్పితే తెలుగు స్టేట్స్ లో మల్టిపుల్ టైమ్స్ డబుల్ డిజిట్ నెంబర్ని పెట్టిన హీరోనే లేరు. బట్ ఇప్పుడు డేటు కూడా 14 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది ఈ ఫిల్మ్. అండ్ ఈ రోజు కూడా డబుల్ డిజిట్ లో నెంబర్ని చూడబోతున్నాం. రేపు ఒక్కరోజు గనక ఇదే రేంజ్ లో హోల్డ్ చేసిందంటే మాత్రం అప్కమింగ్ 2 days వీకెండ్ కావడంతో ఖచ్చితంగా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేలోపే 100 కోట్ల షేర్ ని బాక్సాఫీస్ దగ్గర చూడబోతున్నాం. ఈ 2 days వచ్చిన కలెక్షన్స్ తోనే బిజినెస్ లో 95% పైగా రికార్డ్ చేస్తూ అనిల్ రావుపుడి అండ్ వెంకయ్యమ్మ కాంబోకున్న క్రేజ్ ఏంటో మరోసారి చూపెట్టింది ఈ ఫిల్మ్. ఇప్పటికే నైజాం ఆంధ్ర ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటుతూ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవగా ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో అన్ని టెరిటరీస్ లో కూడా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కానుంది. సో లేట్ చేయకుండా ఈ మూవీ 2 days లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో డేటు మరోసారి 4 కోట్ల షేర్ మార్క్ ని దాటేస్తూ 4.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 2 days షేర్ నైజాంలో 9.2 కోట్లకి చేరుకుంది. ఒక ఫ్యామిలీ మూవీ నైజాంలో 2 days లో ఎంత నెంబర్ని పెట్టడం ఒక వెంకటేష్ గారికే సాధ్యం. నైజాంలో బిజినెస్ 8.5 కోట్లు కావడంతో ఇప్పటివరకు 78 లక్షల ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ ఫిల్మ్. సో ఖచ్చితంగా ఫుల్ రన్ లో 20 కోట్ల మార్క్ అయితే దాటేయబోతుంది. ఇక సీరియల్ లో 2.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ డాకు మహారాజ్ కి పోటీ ఇవ్వగా 2 days షేర్ ఇక్కడ 5.4 కోట్లకి చేరుకుంది. ఇక్కడ బిజినెస్ 6.5 కోట్లు కావడంతో మరో 1,10,00,000 షేర్ ని కలెక్ట్ చేస్తే చాలు. మొదట్లో బిజినెస్ చూసిన చాలా మంది ఒక ఫ్యామిలీ సినిమాకి సీరియల్ లో ఇంత బిజినెస్ అవసరమా అని అనుకున్నారు. బట్ ఈ కలెక్షన్స్ చూసాక వాళ్ళంతా సైలెంట్ అయ్యారు. ఇక ఉత్తరాంధ్రలో డేటు 1.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 2 days షేర్ ఇక్కడ 3.6 కోట్లకి చేరుకుంది. సో ఇక్కడ కూడా ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చిందని చెప్పొచ్చు. ఇక డేటు ఈస్ట్ లో 1.4 కోట్లు, వెస్ట్ లో 1,10,00,000, గుంటూరులో 1.3 కోట్లు, కృష్ణాలో 1.2 కోట్లు అండ్ నెల్లూరులో 52 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఆంధ్రలో ఇప్పటికే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది. సో డేటు తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 14.5 కోట్లు దాటింది. సో ఇక్కడ కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఈస్ట్ లో 3.3 కోట్లు, వెస్ట్ లో 2.7 కోట్లు, గుంటూరులో 3.2 కోట్లు, కృష్ణాలో 2.7 కోట్లు అండ్ నెల్లూరులో 1.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 days కి గాను ఆంధ్రాలో కలెక్ట్ చేసిన షేర్ 17 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక్కడ బిజినెస్ 18 కోట్లు కావడంతో మరో 1 కోటి కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. అండ్ ఇప్పటివరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇప్పటికే ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేస్తూ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. అలా సంక్రాంతికి వస్తున్నాం 2 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 31.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 47 కోట్ల రేంజ్ లో ఉంది. సో మరో 1.5 కోటి కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ అయినట్టే. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.5 కోట్ల బిజినెస్ కి గాను 2.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో ఇక్కడ మరో 60 లక్షలు కలెక్ట్ చేస్తే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద ఓ రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తూ ఉండగా 5 కోట్ల బిజినెస్ కి గాను 2 days లోనే 5.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 10 కోట్ల వైపు దూసుకుపోతుంది. అలా సంక్రాంతికి వస్తున్న మూవీ 2 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 40 కోట్లు దాటగా వరల్డ్ వైడ్ గ్రాస్ 66 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42.5 కోట్లు కావడంతో మరో 2.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. అండ్ A3 జరుపుకున్న అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవుతూ 3 days లోనే వరల్డ్ వైడ్ గా 50 కోట్ల మార్క్ ని దాటేయబోతుంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది సంక్రాంతికి వస్తున్నాం 2 days టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.